ఈరోజు ఈ సభని నూజివీడులో జరుగుతున్న ఈ సభని రాష్ట్రం ఉమ్మడి 2 రాష్ట్రాలు కూడా చూస్తూ ఉన్నాయి. ఈ రోజున ఈ సభ ఆత్మగౌరవ సభ అయ్యొచ్చు, కానీ హక్కుల్ని రక్షించుకునే సభగా మనమందరం కోర్ కమిటీ వారి సహకారంతో ఇక్కడికి కదలొచ్చి ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలకి మా హక్కుల్ని, రాజ్యాంగ హక్కుల్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన హక్కులకి జోలికి వస్తే మా ప్రతాపం చూపెడతాం, మా సత్తా చూపెడతామని నినదించడానికి విచ్చేసిన మీ అందరికీ కూడా నా జయభీములు. ఈ ఉద్యమం గురించి 2-3 విషయాలు మీకు తెలియజేయాలి. ఈరోజు మనమందరం భారతదేశంలో ఉన్న 40 కోట్ల మంది ఎస్సీ ఎస్టీ ప్రజలు ఈరోజున ఆత్మగౌరవంగా ఉన్నారు అంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్. అలాగే ఈ రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన హక్కుల్ని కాపాడుకునే నేపథ్యంలో 94లో వర్గీకరణ ప్రారంభమైతే 96 నుంచి మాల మహానాడు ఉద్యమం నడుస్తుంటే 97 ఆగస్టు 11న మన జాతి కోసం 80 లక్షల మాలల కోసం 2 మిత్రులు చనిపోవటం జరిగింది. ఒకరు గోపతోటి నారాయణ, మరొకరు పాణంగి శేషయ్య. వారితో పాటుగా ఈ ఉద్యమాన్ని నిర్మించినటువంటి మన నేత పివి రావు గారు కూడా ఢిల్లీలో చనిపోవటం జరిగింది. అలాగే ఈ ఉద్యమ క్రమంలో అనేక మందిని మనం కోల్పోవటం జరిగింది. మనమందరం ఇలా ఈరోజు ఉన్నాము అంటే అనేక మంది త్యాగాలు ఉన్నాయని కూడా ఈ మొత్తం మాలలు రాష్ట్రంలో ఉన్న వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందాక ఒక అన్న మాట్లాడుతూ చెప్పారు, మన హక్కుల కోసం జరిగే పోరాటంలో కదలాలి అని. కాబట్టి నా మిత్రులారా, తప్పనిసరిగా రాష్ట్రంలో జరగబోయేటటువంటి ప్రతి పోరాటంలో ఈ రోజు నుంచి మీరంతా కదలాలనేసి కూడా నేను చెప్పదలుచుకున్నాను. అనేక త్యాగాలు మనల్ని నిలబెడతా ఉన్నాయి, ఆ త్యాగాల్ని విస్మరించకూడదని నేను చెప్పదలుచుకున్నా. నూజివీడులో ఒక కథ పుట్టింది మాలల కోసం. ఆ కథని 1 నిమిషం చెప్పి తర్వాత 2 విషయాలు చెప్పి ముగిస్తాను. నూజివీడు ప్రాంతంలో కొండలు ఉంటాయి. మైలవరం, నూజివీడు, విజయవాడ, గన్నవరం ఈ ప్రాంతాలన్నీ కొండలు ఉంటాయి. మామూలుగా మాలలు వ్యవసాయ కూలీలు, నీటి ఆధారంగా కూలీ పని చేసేటటువంటి మనం. మరి కొండలున్న చోట ఏం పని చేస్తారు? కొండలు పగలేస్తారు. ప్రొక్లైన్ సిస్టమ్ రాకముందు, ఈ టెక్నాలజీ లేకముందు మాలలు పగలేస్తేనే, కొండలు పగలగొడితేనే ఈ రోడ్లు కానీ బిల్డింగ్స్ కానీ వీటికి వచ్చేటటువంటి ప్రతి అంశం వచ్చేది. అవునా కదా? ఈ కథ తెలిసిన ఒకసారి వినాల్సిందిగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి ఆ కథ పుట్టింది మాలల గురించి. కొండ కొడుతూ దాని ఎదుర ఒక గుడిసేసుకుని ఒక కుటుంబం బ్రతుకుతూ ఆ యజమాని బయటకు వచ్చి సూర్యుడంక చూసి, నువ్వు ఉదయించకపోతే నాకు ఆహారం ఈరోజు పనికి ఉండదు, కాబట్టి నువ్వు గొప్పవాడివి అని సూర్యుడికి నమస్కారం చేశాడు. ఆ సూర్యుడు అతనితో అన్నాడు, అయ్యా, నేను నిజంగా ఈ ప్రపంచాన్ని నేను ఉదయిస్తే ఈ ప్రపంచం వణుకుతుంది, వాస్తవమే, నేను గొప్పవాడినే. కానీ ఒక మబ్బు ఉంది, ఆ మబ్బు నాకు అడ్డం పడితే నేను కనిపించను, నీకు వెలుగునివ్వను, కాబట్టి నాకన్నా గొప్పవాడు ఆ మబ్బుకి నమస్కారం పెట్టాను అన్నాడు. నేను సూర్యుడే గొప్పవాడు అనుకున్నాను, సూర్యుడు ఉదయించకపోతే ఈ ప్రపంచం పని చేయదనుకున్నాను, కానీ ఈ మబ్బు ఉన్నదా అని మబ్బుకి నమస్కారం పెడతారు. అప్పుడు మబ్బు అంది, నేను సూర్యుడిని అయితే కమ్మేశాను, కానీ నన్ను కూడా ఈ గాలి వస్తుంది, ఈ గాలి ఈ మబ్బుల్ని తొలగిస్తుంది, కాబట్టి నువ్వు గాలికి దండం పెట్టుకో అని అన్నాడు. నేను సూర్యుడే గొప్పోడు అనుకున్నాను, కాదని మబ్బు అనుకున్నాను, మేఘం అనుకున్నాను, ఈ వాయువు గాలి కూడా గొప్పడ వీళ్ళకన్నా
వాయువే గొప్పోడా అని వాయువుకి గాలికి దండం పెట్టుకున్నాడు, గాలి దేవుడికి. అప్పుడు ఆ గాలి దేవుడు అన్నాడు, నిజమే నువ్వు వర్ష క్రమంలో అలా వస్తున్నావు, నన్ను కూడా పోగొట్టడానికి వర్షం ఉన్నది, వరుణుడు ఉన్నాడు, ఆ వానదేవుడికి దండం పెట్టుకున్నాడు. ఇంత చరిత్ర ఉందా? నేను సూర్యుడే గొప్పోడు అనుకున్నాను. సూర్యుడు కాదు, మేఘం అంది, మేఘం కాదు వాయువు అంది, వాయువు కాదు వర్షం అంది. వర్షం, అమ్మ నువ్వు వర్షం పడితే నేను కొండగొట్టలేను, నాకు ఆహారం రాదు, కాబట్టి నువ్వు గొప్పోడు అమ్మని దేవుడికి దండం పెడతా. అప్పుడు ఆ వర్షం ఏమందంటే, నిజమే నువ్వు కొడుతున్న కొండని నేను కొద్దిగా కూడా కదిలించలేను, నువ్వు కొట్టే కొండే గొప్పది, నువ్వు కొండకి దండం పెట్టుకో అని వాళ్ళు అవి చెప్పడం జరిగింది. అప్పుడు ఏంట్రా బాబు, ఈ నలుగురిని నేను చాలా గొప్పోళ్ళు అనుకున్నాను, ఈ నలుగురు కన్నా నేను ప్రతిరోజు కొట్టే కొండే నాకు ఆహారం ఇస్తుంది, అసలు కొండను మర్చిపోయి నేను వీళ్ళందరికీ వరుసగా దండాలు పెట్టుకుంటూ వచ్చాను అని కొండకి దండం పెట్టుకుంటే ఆ కొండ ఏమందంటే, అరే బాబు ఈ నలుగురు ఏమీ చేయలే పని నువ్వు రోజు నన్ను కొట్టి నువ్వు ఈ కొండను మొత్తం తొలగిస్తున్నావు, తొలిచివేస్తున్నావు, వాళ్ళందరికన్నా నాకన్నా నువ్వే గొప్పవాడురా అని చెప్పడం జరిగింది. ఇది మాలల చరిత్ర. మాల వాళ్ళు ఈ రోజున తెలుసుకోవాలి, మనం అన్ని రాజకీయ పార్టీలు, ఏ పార్టీ అయినా అవనివ్వండి, పార్టీల పేరు కూడా ఎత్తాం, మనం అన్ని పార్టీల్ని మన మెడల మీద ఎక్కించుకున్నాం. వాళ్ళందరికన్నా గొప్ప వాళ్ళు ఎవరంటే మాల వాళ్ళు అనేసి విషయాన్ని మీరు తెలుసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే వర్గీకరణ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు ఒకే ఆలోచనతో ఉన్నాయి. కాబట్టి నా మిత్రులారా, ఈ రోజున మరి బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నట్టు నా ప్రజలు పాలితులు కాదు పాలకులుగా చూడాలని కోరుకున్నాడు అంబేద్కర్. ఆ దిశలో ఆంధ్రప్రదేశ్లో కూడా మనం ఆలోచన చేయాలి. ఈ రోజున రిజర్వేషన్ల విషయంలో తెలంగాణలో మొత్తం ఎమ్మెల్యేలు పోరాటంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా రాలేదు. వాళ్ళకన్నా ఇక్కడ ఉన్న కోర్ కమిటీలో ఉన్న వాళ్ళే గొప్ప వాళ్ళనే విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నాను. వాళ్ళు కూడా రాజకీయ పార్టీలో ఉన్నారు, కానీ వాళ్ళ పార్టీల కన్నా మేము పుట్టిన కులం గొప్పది, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ కోసం మేము పోరాడతామని వాళ్ళందరూ రాజకీయ పార్టీలకు అతీతంగా మనందరినీ ఇక్కడికి పిలిపించడం జరిగింది. కాబట్టి ఈ రోజున ఉత్తర భారతదేశంలో 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన బహుజన్ సమాజ్ పార్టీ మాయావతి నాకు ముఖ్యమంత్రి కాదు, రాజకీయాలు కాదు, మా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లు ముఖ్యమని రాజకీయ పదవులు వదిలేసి రోడ్డు మీదకి రావటం జరిగింది. నిన్నగాక మొన్న ఆజాద్ ఒక రాజకీయ పార్టీ పెట్టి ఎంపీగా వచ్చి నాకు రాజకీయ భవితవ్యం కాదు, మా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ల జోలికి వస్తే ఊరుకోమని అక్కడ నడుస్తూ ఉన్నాడు. చిరాగ్ పాస్వాన్ చిన్నవాడు, పాస్వాన్ కొడుకు, బీహార్లో మనం ప్రతినిధి, అతనికి పిలిచి మంత్రి పదవి ఇచ్చింది. ఈ మంత్రి పదవి నాకు అవసరమే లేదు, రిజర్వేషన్ల పరిరక్షణ కోసం ఉంటామని చెప్పడం జరిగింది. అలాగే అతావలే ఆర్పిఐ మంత్రి పదవి ఇచ్చింది, మాకు అవసరం లేదండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎమ్మెల్యేలారా, ఎంపీలారా, ఆ నలుగురిని చూసి సిగ్గు తెచ్చుకోండి అని నూజివేడి నుంచి నేను పిలుపునిస్తా ఉన్నాను. ఈ రోజున మరి అనేక మంది రిజర్వేషన్లు పొందినటువంటి మన తర్వాత ఉన్న పేదల కోసం, మన తర్వాత ఉన్న తమ్ముళ్ళు, అన్నలు, అనేక మంది నిరుద్యోగులు రిజర్వేషన్లు ఎత్తివేయడానికి వర్గీకరణ తెర మీదకి తీసుకొస్తా ఉన్నది. కాబట్టి రిజర్వేషన్లు పరిరక్షించుకునే ఉద్యమంలో భాగస్వాములు కావాలి. ఉద్యోగులు ఆర్థిక సహకారం అందించాలి, మేధావులు జ్ఞానాన్ని అందించాలి. అనేక మంది ఉద్యమంలోకి కదిలేలాగా ఈ రోజున అవసరం ఏర్పడిందనే విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. డిసెంబర్ 15వ తారీఖున గుంటూరులో మాలల మహాగర్జన్ని నిర్వహించబోతా ఉన్నాం. ఇంటికి ఒక వాహనంతో, ఇంటికి 2తో, ఇంటికి 200 రూపాయలతో, ఊరికి 2 వాహనాలతో కదిలి రావాల్సిందిగా నేను పిలుపునిస్తూ, ఆత్మగౌరవం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అంతా ఆత్మగౌరవం అంటే నూజివీడు వైపు చూసేలాగా, ఎప్పుడైనా ఆత్మగౌరవానికి దెబ్బ తగిలితే మనం కూడా నూజివీడులాగా సభ పెట్టి ఆ ప్రాంతంలో ఉన్న ఉద్యోగస్తులకి, విద్యార్థులకి, యువకులకి ఒక భరోసానిద్దాం. ఎందుకంటే
ఈ నూజివీడు ప్రాంతంలో ఎస్సీ మాలల పైన వివక్షత కొనసాగుతుంది, దాడులు కొనసాగుతున్నాయి, వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది. ఈ రోజు నుంచి వాళ్ళకి భరోసాగా కోర్ కమిటీ ఉంటుంది, వారితో మేము ఉంటామనేసి థ్యాంక్ యూ సార్, సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.